నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా అన్ని విభాగాల్లోనూ ఈ కొత్త సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? అయితే మనం చూసినట్టయితే కనుక ఈ విశ్వవాసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఇది రాసుల్లోని చివరి రాశి. అయితే మీనరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం గొప్పగానే చెప్పుకోవచ్చు. కొన్ని చాలా అనుకూలంగా అనిపిస్తున్నాయి. అయితే వీరికి ముఖ్యంగా ముందు మనం చూసుకున్నట్టయితే కనుక ఆదాయం 5 గాను, వ్యాయం 5 గాను, రాజ్యపూజ్యం 3 గాను, అవమానం 1 గాను. ఇలా చూస్తుంటే మనకు అర్థమవుతుంది. మామూలుగా ఏంటంటే కొంతమందికి ఎక్కువ తక్కువలు ఉండటం కానీ, కొంతమంది మిశ్రమ ఫలితాలు ఉన్నాయి రాసులు కూడా మనం చూస్తున్నాం ఇంత ముందుగా. అయితే మనకి మీనరాశిలో ఈ యొక్క గ్రహరీత్యా ఏమైనా ఉన్నా కూడా మీనరాశిలోకి ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే మనకి ఇప్పుడు మార్చి 29వ తారీఖు నుంచి మనకి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తూ ఉంటారు. ఈ మీనరాశిలో సంచరించేటప్పుడు మీనరాశి వారికి వనరులు అనేది తగ్గుతాయి. కానీ వీరికి చూడండి 5 ఆదాయం ఉంది, 5 ఖర్చు ఉంది. అంటే ఆ గ్రహాలని వీరికి అనుకూలంగా ఉన్నట్టేగా. చాలామంది చెప్తారు, చాలామంది భయపడుతూ ఉన్నారు మీనరాశి వారికి. ఈ గ్రహకూటమి తర్వాత కుంభరాశిలో నుంచి మీనరాశికి శని భగవానుడు వస్తాడు. అక్కడి నుంచి మీనరాశి వాడి పని అయిపోయింది, ఇంక వాళ్ళు ఏం చేయలేరు, ఎక్కడేసిన కొంగడు అక్కడగానే ఉంది, ఇంకా వాళ్ళు బయటికి రావడం అనవసరం, తాళాలు వేసుకుని లోపల ఉండండి, విపత్తులన్నీ వస్తాయి, సముద్రం అల్లకొలవలు అయిపోతుంది, అందులో వీళ్ళే ఉంటారు అని చెప్పేసి భయపెట్టడం, 50,000 నుంచి ₹1,00,000 వరకు తీసుకొని హోమాల యజ్ఞాలు చేయించడం, ఇంకా భయపడే వాళ్ళు ఉంటే అప్పులు తెచ్చుకొని పిండి వంటలు వండుకోవడం, ఇలాంటివి చాలా చేస్తున్నారనమాట. సో అలాంటి భయాలు ఏం లేవు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం 5 ఆదాయం 5 ఖర్చు. ఇప్పుడు మీకు ఎక్కడ నష్టపోతారు? ఇక పోని శని భగవానుడు పోయినప్పుడు మీకన్నా ముందు రాశి కుంభరాశిలో ఉంది. కుంభరాశి వాళ్ళకి ఏమైంది? దానికన్నా ముందు మకర రాశిలో ఉంది. మకర రాశి వాళ్ళకి ఏమైంది? సో శనే కాదు, ఏ గ్రహమైనా వారి వారి పద్ధతి ప్రకారంగా తిరుగుతారు, వారికి స్థితి ప్రకారంగా ఆ స్థానంలో ఉంటారు. అయినంత మాత్రాన వారికి ఇబ్బందులు రావు. వారి యొక్క గ్రహచారం, గోచారం, వారి యొక్క దశాంతరదశలు కూడా చూసుకోవాలి. అవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి. అంతగా బాగలేదనుకుంటే పరిహారాలు ఉన్నాయి, చేసుకుంటే వెసులుబాటు వస్తుంది. సో ఇన్ని ఉండగా భయపడాల్సిన అవసరం ఏంటి? డాక్టర్ ఉండగా జబ్బుకు భయం ఏంటి? అంతే కదా. సో వీరు ఏది కూడా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అయితే విశ్వవాసునామ సంవత్సరంలో నలుగురు బాగుపడ్డారు అంటే ఆ బాగుపడటానికి కారణం ఒకరు ఉంటారు. ఆ ఒకరు మీనరాశి వారు. సో వారికి అంత అదృష్టం ఉంది. ఏదైనా వనరులు సృష్టించడానికి, ఏదైనా తెలివితేటలకి ముందడుగు వేయడానికి, ఒక సంఘాన్ని నుంచి ముందడుగు వేయడానికి, సంఘాలు ఏర్పాటు చేయడానికి, ఒక మర్రి చెట్టులాగా, ఒక మేడి చెట్టులాగా నీడనిస్తుంది. అలాంటి వారు విశ్వవాసు సంవత్సరంలో చాలా వెలుగు చూస్తారు మీనరాశి వారు. సృష్టింపుకర్తలు అవుతారు, సృష్టికర్తలు అవుతారు మీనరాశి వారు. ఇన్ని ఉన్నాయి వారికి. ఆదాయ వనరులు కూడా కొత్త కొత్త వర్ణాలతో, కొత్త కొత్త విధానాలతో వీరు సృష్టించబడతారు. ఆదాయం, బుక్స్ రాస్తారు, టాలెంట్ గల పర్సన్స్ వారిలో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో అది ఉపయోగించేసి బుక్స్ రాయటం, రచనలు రాయటం, అలానే దీర్ఘకాలికంగా కొత్త కొత్త జబ్బులకి మందులు కనిపెట్టడం, డాక్టర్స్ అయితే మందులు కనిపెట్టడం, అలానే హాస్పిటల్ నిర్మించడం, కొత్త రకమైనటువంటి పద్ధతులు వీళ్ళు సృష్టింపబడతారు. వీరి నుంచే ప్రపంచానికి వెలుగు చెప్తారు. ఇన్ని రకాలు ఉన్నాయి గొప్పలు. ఇవన్నీ కూడా విశ్వవాసునామ సంవత్సరంలోనే మీనరాశి వారికి జరుగుతున్నాయి. ఎందుకు అంటే వీరికి శని భగవానుడు చైతన్యాన్ని ఇస్తాడు. శని భగవానుడు వీరికి కలిసి వస్తారు. మీనరాశి వారికి శని భగవానుడు చాలా బాగా కలిసి వస్తారు. ఎందుకంటే చంద్రుడు ఉన్నారు, అక్కడ గురుబలం ఉంది, బుధుడు, కేతువు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది, కుజబలం కూడా ఉంది. మీనరాశి వారికి కుజబలం కూడా ఉంది. ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత 2020 సంవత్సరంలో ఆ కుజుడు బలం ఇచ్చిన తర్వాత ఇక వీళ్ళు ఇది అవసరం లేదు, ఎవరి సహాయ సత్కారాలు అవసరం లేదు. ఇంకా అవసరమైతే వీరి దగ్గర లేకపోయినా వనరులు సృష్టిస్తారు కాబట్టి ఇంకో 10 మందికి వీరు ఉపాధి కల్పిస్తారు. మీనరాశి వారు భయపడే అవసరం అస్సలు లేదు. అలా అని చెప్పేసని కోట్లాది రూపాయలు చిట్టీలు వేసి అప్పులు తీసుకొచ్చి మోసపోయే తత్వం చేయొద్దు. నాకేం అవ్వదు కదా అని చెప్పేసి పెట్టుబడులు వేరే తెలియని వేటిల్లో, షేర్స్లో, ఆన్లైన్ బిజినెస్లో, బెట్టింగుల్లో పెట్టకూడదు. నాకు అంతా బాగుంది కదా అని చెప్పేసి పేకాటాటలు, ముందు తాగటాలు లాంటి చెడు వ్యసనాలకి వెళ్ళకూడదు, బానిస అవ్వకూడదు. అయితే వీరికి ముఖ్యంగా ఒకటి చెప్పుకోవాలి.
ఇవన్నీ కూడా మనకి ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ మాసాలన్నింటిలోనూ వీరికి కలిసి వచ్చేటువంటిదిగా చాలా బాగుంది. అనూహ్యంగా అదృష్టం వస్తుంది, అనూహ్యంగా గ్రహాలు కూడా వీరికి అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడైతే మనకి మళ్ళీ జూన్ మాసంలో శని భగవానుడు వెనకంజలకు వస్తాడో అప్పుడు మళ్ళీ వీరికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంటే మంచి మూమెంట్లో ఉన్నటువంటి గ్రహాలన్నీ మూమెంట్లో ఉన్నాయి కాబట్టి జూలై మాసం వరకు వీరు అనుకున్న సాధించడానికి ముందడుగు వేస్తే చాలా బాగుంటుంది. అయితే వీరికి ఇంకొక విషయం ఉంది. ఎఫ్ఐఆర్స్ పెళ్ళి అయిన వాళ్ళు కాని వాళ్ళకి, ఈ యొక్క మీనరాశిలో ఉన్న వారికి, మీనరాశి స్త్రీ అయితే కనుక అబ్బాయితో ఎఫ్ఐఆర్, మీనరాశి పురుషుడు అయితే కనుక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఉంటే కనుక, అంటే అనుకోవచ్చు అబ్బాయి అమ్మాయి పెట్టుకోలేం కదండి గురువు గారు అనుకోవచ్చు. అంటే ఎఫ్ఐఆర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎఫ్ఐఆర్స్ ఉండడం వల్ల కొంతమేర జీవితం అయితే అది కొంత నాశనం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్ఐఆర్స్ వల్ల మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా నాశనం అయ్యేదానికి కనబడుతుంది. దాదొకటి కారణం ఉంది. ఎందుకంటే మీనరాశి వారి సంవత్సరం మొత్తం కూడా ఆదాయ వనరులు సృష్టించడానికి చాలా అనుకూలంగా ఉందని ఎలా అయితే చెప్పుకున్నామో, ఎఫ్ఐఆర్స్ ఉండడం వల్ల నాశనం కూడా అలానే అవుతారు. పెళ్ళాలు, భార్యలు, అలానే భర్తలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ గ్రహాలు అనేది వీరికి అనుకూలంగా లేవు. అందులో ఏంటంటే శుక్రగ్రహం, మగవారికి అయితే శుక్రగ్రహం అనుకూలంగా లేదు, ఆడవారికి అయితే కుజగ్రహం అనుకూలంగా లేదు. వీరికి తగ్గట్టుగా సొంత స్థానంలో స్వస్థానంలో వీరికి ఇప్పుడు శని భగవాన్ ఉన్నారు. ఈ 3 గ్రహాల కారణంగాను వీరికి ఆ పెళ్లి సంబంధాలు కానివ్వండి, భార్యాభర్తల మధ్యన వెడబాటు కానివ్వండి, ఎఫ్ఐఆర్స్ రంగాల వారికి కానివ్వండి, రోడ్డు మీద పడి తన్నుకోవడం, విడాకుల వరకు వెళ్ళటం, ఇంకా దానికి మించినటువంటి స్థాయికి వెళ్ళటం, సూసైడ్ చేసుకునే పరిస్థితులు రావడం కూడా ఏర్పడతాయి. ఇవి ఎప్పుడు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ యొక్క 3-4 మాసాలు అయితే ఇవి కనపడుతున్నాయి. కాబట్టి ముందుగానే గ్రహించుకొని అలాంటి ఎఫ్ఐఆర్స్ కానీ అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మూడో వ్యక్తి మన మధ్య రాకుండా కూర్చొని మాట్లాడుకున్నట్టయితే ఆ పరిస్థితికి దారి తీసేదానికి కనపడదు. జాగ్రత్త పడితే సరిపోతుంది. ఆల్రెడీ మీరు దానికి మించిపోయారు అంటే మీరు కూడా అవకాశం ఉంది. జూన్ మాసంలోపో, జూలై మాసంలోపో, 2020 సంవత్సరంలో ఈ యొక్క ఏప్రిల్ నుంచి జూలై మాసంలోపు కూర్చొని మాట్లాడితే ఆ ఒక పరిష్కారం అవుతుంది, సమస్య పరిష్కారం అవుతుంది. ఇద్దరు అన్యోన్యంగా ఉండేదానికి ఆస్కారం కనపడుతుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయొచ్చు. ఇకపోతే ఆరోగ్య సమస్యలు, మీనరాశి వారికి షష్టగ్రహి కూటమి వల్ల ఆరోగ్య సమస్యలు వీరికి గ్రంథులు ప్రాబ్లం అయితే కనపడుతుంది. సైనిస్, థైరాయిడ్, తర్వాత ఈ గ్రంథులు ఏవైతే ఉంటాయో ఈ యొక్క నస ప్రాబ్లం అయితే బాగా కనిపిస్తుంది. కొంచెం నెమ్మదిగా ఉండేసి వేడి వస్తువులు తినడం కానీ, అంటే ఆహారం వేడిగా ఉన్నప్పుడు తినడం, లేదా ప్రికాషన్స్ కొన్ని తీసుకుంటే సరిపోతుంది. ఐస్ క్రీమ్ లాంటివి తినకుండా, చల్లని వస్తువులు తినకుండా, జ్యూసులు లాంటివి కాకుండా ఫ్రూట్ డైరెక్ట్గా తింటే వీరికి కొంతమేర కలిసి వస్తుంది. అలానే మీనరాశి వారికి ఎక్కువగా ఎసిడిటీ, ఉపశయం ఇలాంటివి కూడా కనపడుతున్నాయి. కాబట్టి వారు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రకృతి వైద్యం చేయించుకుంటే మరీ మంచిది. వీరు ప్రతిరోజు కూడా వాకింగ్ చేస్తే ఇంకా మంచిది. మీనరాశి వారు ప్రతినిత్యం కూడా వాకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్ట్రెస్ ఫీల్ లాంటివి కూడా వీరికి తగ్గుతుంది. ఆలోచన విధానం కూడా వీరికి మారుతుంది. చైతన్యం వస్తుంది. ఎవరు ఏంటి, ఎవరితో ఎలా ఉండాలి అనే ఒక చైతన్యం కూడా వీరికి ఎప్పుడు వస్తుంది అంటే కనుక వీరికి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3-4 మాసాలు వీరికి ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, ఎవరితో ఎలా మలుచుకోవాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా ఎదగాలి, ఇలాంటి ఆలోచన వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఆ చైతన్యంలో ఎదిగి పడేదానికి, 10 మందికి పోషించుకునే దానికి కానీ, 10 మందికి ఆసరా చూపించేదానికి వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క చిన్న అవకాశాలు కూడా వీరు చేజార్చుకోకుండా ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది వీరికి. అయితే వీరికి ముఖ్యంగా జాబులో వెసులుబాటు కానివ్వండి, విదేశానికి ప్రయత్నాలు, అలానే విదేశాల్లో చదువుకోవడానికి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి దూర విద్య కోసం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, జాబులో వెసులుబాటు, అలానే విదేశానికి వెళ్ళేటువంటి వీసా ఇంటర్వ్యూస్, ఇవన్నీ కూడా వీరికి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 2026 సంవత్సరం కూడా వీరికి 5 నెలలు కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా విదేశాల్లో ఉంటారు. ఈరోజు ఫోను మాట్లాడేసి కలిసాం అనుకోండి, ఏం లేదురా ఇంకా రాలేదు, నాకు వీసా రాలేదు, ఏం రాలేదు, ఇంకా నాకు ఏమవుతుందో తెలియదు అనుకున్న వ్యక్తి వారం రోజుల తర్వాత ఫోన్ చేస్తే నేను ఫారెన్లో ఉన్నా అని చెప్తారు. అంటే అనుకోకుండా వీరికి ఆదాయ వనరులు ఎట్లా అయితే వస్తాయో అనుకోకుండా వీరికి విదేశాలకి ప్రయత్నం కూడా అలానే ఉంటుంది. ఇకపోతే రాజకీయ రంగం, వీరికి మాత్రం రాజకీయ రంగం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం మొత్తం కూడా విశ్వవాసనం సంవత్సరం మొత్తం రాజకీయ రంగంలో మీనరాశి వారే ఉన్నారా అనిపించింది. పెద్ద పదవుల్లోనూ
చాలా బాగా కనపడుతున్నారు. అయితే వీరికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వారు 2020 సంవత్సరంలో ఎవరైతే విశ్వవాసనామ సంవత్సరం ఉన్నారో ఆరోగ్య సమస్య వీరికి ఎక్కువగానే కనబడుతున్నాయి కాబట్టి హార్ట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెషర్ లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ చేసుకోకూడదు, ప్రతిదీ మీద వేసుకొని చేయాలనే ఒక తపన తీసేస్తే వీరికి కొంచెం ఆదాయం వనరులు బాగుంటాయి. అక్కడ పేరు ప్రఖ్యాత కూడా వీరికి చాలా అనూహ్యంగా ఉంది. అయితే వీరికి ముఖ్యంగా కళారంగంలో వారికి చాలా బాగుంది కాబట్టి కళారంగం వారికి మనకి నవంబర్, డిసెంబర్ 2020 సంవత్సరంలో చాలా మంచి అవకాశాలు వస్తాయి. వీరికి కొంచెం మేర ఓర్పుతో వెయిట్ చేస్తే సరిపోతుంది. వీరందరికీ కూడా ఇంకా ఏ రంగాల్లో ఉన్నారో మీనరాశి వారు వారందరూ భయపడకుండా ముందడుగు వేసి ముందుకు వెళ్తూ ఉంటే సరిపోతుంది. అయితే వీరికి ముఖ్యంగా ఒక విషయం, ఎలాంటి చెడు వ్యసనం ఉన్నా వారు ఎదిగేదానికి అవకాశం కనిపించట్లా. మీనరాశి వారికి ముఖ్యంగా ఒక మాట, చెడు వ్యసనం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీనరాశిలో ఉన్నటువంటి వారు ఆ గ్రహరీత్యా శుభదృష్టి ఉన్నా కూడా అశుభ దృష్టిగా వెళ్ళేలా ఉంది కాబట్టి అది ఎలాంటి చెడు వ్యసనాలైనా సరే బెట్టింగ్ పెట్టడం, వ్యసనంగా ఉండడం, ఆదాయం మొత్తం నాకే కావాలనుకోవడం, ఎదుటి వాళ్ళని పడి ఏడవడం, లేకుంటే ఎదుకడం, బెట్టింగ్లు కాకుండా వ్యసనం, చెడు వ్యసనాలు, పేకాట ఆడటం, మందు తాగటం, సిగరెట్ కాల్చడం, ఇలాంటివి ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం లాంటివి, ఇలాంటివి చూసినట్టయితే కనుక అప్పులు ఇవ్వటం, అప్పులు తీసుకోవడం, గాలికి తిరగడం, ప్రదేశాల ఊర్లోకి వెళ్ళిపోవడం, ఐపీలు పెట్టడం, మోసం చేయడం, ఇలాంటి ఎవరికైనా ఉన్నట్టయితే కనుక వారు మాత్రం ఎదిగేలా కనపడట్లేదు. కాబట్టి ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా లేవు, అందుకని ఖచ్చితంగా వీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదే రెమెడీ అనుకోవాలి. వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందంటే అలాంటి చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం, అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండడం వీరికి చాలా కలిసి వస్తుంది. గ్రహాలు వీరికి అనుకూలంగా మారేసి అన్ని గ్రహాలు కూడా వీరికి చాలా అనుకూలంగా మారేసి ఆర్థిక వనరుల్ని, అన్ని రకాల గోల్స్ని నిర్వర్తిస్తాయి. అలానే వీరు ఈ సంవత్సరంలో మంచి వారిగా ఉండేసి మంచి పనులు చేస్తుంటే కనుక అనుకోకుండా వస్త్రలాభం, వాహన లాభం, గృహయోగం కూడా వీరికి లభిస్తుంది. అది ఎప్పుడు? ఆగస్టు నుంచి వచ్చే సంవత్సరం 2026 మార్చిలోపు వీరికి ఖచ్చితంగా గృహం కూడా వస్తుంది. అందరూ కూడా వీరికి సహాయం చేస్తారు మంచివారే ఉంటే కనుక. ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తప్పితే అప్పులు చేసి ఏదో చేయాలనైతే భయపడే అవసరం అయితే కనపడట్లా. అయితే వీరికి సంవత్సరం మొత్తం వీరికి వర్ణించేటువంటి కలర్, వీరికి బాగా కలిసి వచ్చేటువంటి కలర్ ఏదైతే ఉందో అది చూద్దాం. ఆ కలర్ ఏంటంటే వీరికి వంకాయ కలర్ ఒకటి, వైలెట్ కలర్ ఒకటి వీరికి బాగా కలిసి వస్తుంది. మీనరాశి వారికి వైలెట్ కలర్ బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం మొత్తం కూడా. వైలెట్ కలర్తో పాటు ఎల్లో కలర్, మనకి ఎల్లో అంటే పసుపు కలర్ వీరికి బాగా కలిసి వస్తుంది. అలానే వీరికి టమాటో కలర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. అలానే వైట్ షర్ట్ వేసుకొని దాని మీద టమాటాలు కొట్టుకుంటే సరిపోదు, టమాటో కలర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఆ కలర్ వీరికి బాగా కలిసి వస్తుంది. అలానే ప్రతి పండగకి కూడా వీరు ఏదో ఒక దైవారాధనలో ఉంటే బాగా కలిసి వస్తుంది. అలానే ప్రతి మాసంలో కూడా వీరు ఏ రోజు చేసినా పర్వాలేదు, వీరికి అదృష్టం అదే, ఏ రోజు చేసినా పర్వాలేదు పరిహారం ఒక 5 కొబ్బరికాయలు మీకు నచ్చినటువంటి ఆలయాల్లో ఇచ్చినట్లయితే బాగా కలిసి వస్తుంది. ఏదైనా ఒక ఆదివారం లేదా మంగళవారం రోజున దద్దోజనం అంటే అందరికీ తెలుసు కదా, పెరుగన్నం, ఈ దద్దోజనం నైవేద్యం పెట్టినట్టయితే ఆ గ్రహాల నుంచి కొంతమేర వెసులుబాటు అయితే బాగుంటుంది. వీరికి ఆ ఒక రంగంలో ఏదైతే రంగంలో ఉన్నారో సాధించుకోవాలని ఒక రంగంలో ఉన్న వారికి నరప్రవాహం కూడా వీరికి తగ్గుతుంది. ఆ దద్దోజనం అనేది నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం వీరు ప్రసాద రూపంగా స్వీకరించవచ్చు, వేరే ఎవరికైనా కూడా పెట్టవచ్చు. మరొకటి, వీరు ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి వారు ఏవైతున్నారో బొడ్డురాయి దగ్గర నైవేద్యం పెట్టినట్టయితే మరీ మంచిది. అలానే విష్ణు ఆలయంలో కానీ శివ ఆలయంలో కానీ ఖచ్చితంగా తేనె, పన్నీరు ఈ 2 ఉంచి పంచామృత అభిషేకం కనుక చేయించుకోవాలి ప్రతి మాసంలో ఒక్కసారి. అది ఏకాదశి రోజైనా, మాస శివరాత్రి రోజైనా సరే, చవితి రోజైనా సరే వీరు అక్కడ అభిషేకం చేయించుకోవడం ద్వారా వీరికి బాగా కలిసి వచ్చేటువంటి కాలం ఉంటుంది. ఈ ఒక గ్రహరీత్య దోషాలు కూడా తొలగిపోతాయి. మరొకటి, వీరు ఎంతైతే వెయిట్ ఉన్నారో తూకం వేసుకుంటే 60 కిలోలు 70 కిలోలు ఉన్నారో ఆ తూకం తగ్గట్టుగా ఆకుకూరలు ఏదైనా పర్వాలా ఆవులకి కనుక ఇచ్చినట్లయితే వీరికి మంచి కలిసి వస్తుంది. ఇది బుధవారం కానీ మంగళవారం, గురువారం ఏ రోజైనా చేయొచ్చు. ఏ మాసంలో చేస్తే మాసానికి ఒకసారి చేస్తే కూడా వీరికి కలిసి వస్తుంది. ఇది ఒకటి చేయొచ్చు. ఈ పరిహారాలతో పాటు నది స్నానం, సముద్ర స్నానం 3 మాసాలకు ఒకసారైనా చేస్తే వీరికి ఆ గ్రహారీత్య దోషాలు పోతాయి, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు పోతాయి. అలానే పూర్వీకుల శాపం దోషం కూడా వీరికి అనూహ్యంగా తొలగేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయొచ్చు. వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్
తిథి ఏదైతే ఉందో వీరికి కలిసి వచ్చేటువంటి తిథి 1, 10, అలానే వీరికి 21 అంటే 3వ నెంబర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది 21. అలానే వీరికి ఒక్కొక్క మాసంలో 31 వస్తుంది కాబట్టి 31 కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. అలానే వీరికి 30 కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ యొక్క తిథులు కూడా వీరికి అనూహ్యంగా కలిసి వస్తాయి. 12వ తారీఖు కూడా వీరికి బాగుంది. ఈ తిథులు వీరికి బాగా కలిసి వస్తాయి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి వారాలు సోమవారం, గురువారం బాగా కలిసి వస్తుంది. లేదు 3వది కావాలి అంటే శనివారం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా కలిసి వచ్చేవి, ఒక రోజు, ఒక వారం, ఒక నెల కాదు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఇవన్నీ వీరు చేసుకోవచ్చు. ఇంకా వీరికి అనూహ్యంగా ఉండాలంటే కనుక ఇంకా ఇందులో ముస్లిమ్స్గా ఎవరైనా ఉంటే కనుక వారు ప్రతి నిత్యం కూడా అల్లాహు అని చదువుకోవాలి. అల్లాహు అని 109 టైమ్స్ ప్రతినిత్యం పారాయణ రూపం చేసుకున్నట్టయితే వారి యొక్క దిష్టి దోషాలు, వారి యొక్క నక్షత్ర దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలానే హిందువులు చేసుకున్నట్టయితే కనుక హిందువులైతే కనుక ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అనే ఒక మూలమంత్రాన్ని 111 సార్లు పారాయణ రూపంలో జపం చేసుకోవాలి. ఇట్లా చేసుకొని అందరూ కూడా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం 2025 ఏప్రిల్ నుంచి 2026 సంవత్సరం వరకు కూడా అందరికీ కలిసి వచ్చి రావాలి. అందులో మీనరాశి వాళ్ళు కూడా బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.